మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం నడుమ ఒక సంచలన పరిణామం చోటు చేసుకుంది. భద్రతాపరమైన ఆందోళనలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు 3 ఇస్లామిక్ అగ్రదేశాలు చేతులు కలిపాయి. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న పాకిస్తాన్, చమురు సంపన్న దేశం సౌదీ అరేబియా, నాటోలో అత్యంత బలమైన సైన్యం ఉన్న తుర్కియేలు ఒక చారిత్రక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరుతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఈ మూడింటిలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా దాన్ని మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియే రక్షణ రంగానికి సంబంధించి ఒక బలమైన కూటమిగా ఏర్పడ్డాయి. శుక్రవారం సౌదీ అరేబియాలో జరిగిన ఒక అత్యున్నత స్థాయి సమావేశంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. ఈ 3 దేశాల్లో ఏ ఒక్కరిపై సాయుధ దాడికి పాల్పడినా అది తమ అందరిపై జరిగిన దాడిగానే భావించి ఉమ్మడిగా స్పందిస్తామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఒప్పందం ద్వారా ఉమ్మడి సైనిక విన్యాసాలు, రక్షణ దళాలకు ప్రత్యేక శిక్షణ, సాంకేతిక బదిలీ, అలాగే ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడికి మార్గం సుగమం కానుంది. సౌదీ అరేబియా ఈ రక్షణ కూటమికి ఎందుకు మొగ్గు చూపిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవలి కాలంలో ఇరాన్, హౌతీ రెబల్స్, ఇరాకీ మిలిటెంట్ల నుంచి సౌదీలోని కీలక మౌలిక సదుపాయాలు, చమురు క్షేత్రాలపై డ్రోన్లు, క్షిపణి దాడులు తీవ్రమయ్యాయి. ఈ దాడుల నుంచి రక్షణ పొందేందుకు తన రక్షణ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలని సౌదీ నిర్ణయించుకుంది. నాటోలో 2వ అతిపెద్ద సైన్యం, వేగంగా అభివృద్ధి చెందుతున్న రక్షణ పరిశ్రమ ఉన్న తుర్కియే, అలాగే అణ్వాయుధ సామర్థ్యం ఉన్న పాకిస్తాన్ తోడవడం సౌదీ అరేబియాకు కొండంత అండగా మారనుంది. మరోవైపు పాకిస్తాన్, సౌదీ అరేబియాలు గత సెప్టెంబర్ నెలలోనే ఒక వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాదాపు 25 లక్షల మందికి పైగా పాకిస్తానీయులు సౌదీలో నివసిస్తూ ఉపాధి పొందుతున్నారు. పతనమవుతున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడంలో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు తుర్కియే సైతం ఈ 2 దేశాలతో జతకట్టింది.